Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుతాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము చదువుదాము. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. అయ్యా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో ప్రభువా, అయ్యా 3వ పుస్తకాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభువా, అయ్యా ఆ ఉరుములు ఏమిటో, ఆ మెరుపులు ఏమిటో, ఆ ధ్వనులు ఏమిటో మేము చూచులాగా ప్రభువా, అయ్యా నీ కృప మాకివ్వండి, నీ ప్రత్యక్షత మాకివ్వండి, మీ అభిషేకించబడిన నేత్రాలు మాకివ్వండి. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా. ప్రతి వ్యక్తి మీద నీ అభిషేకం ఉండును గాక. సహాయమున దయచేయండి నాయన. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, మీరే మాతో మాట్లాడమని, నీ కృప మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? యాక్చువల్గా ఈ బుక్ కోసం మేము చాలా తప్పించామండి. హల్లెలూయా. మెసేజ్ హబ్లో చూస్తే లేదు వర్తమానం, ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో లేదు. ప్రైజ్ లార్డ్. మనకేమో ఇంగ్లీషు సరిగా రాదాయా దాన్ని చదివి చెప్పడానికి. ప్రైజ్ లార్డ్.
మరి ఏదైనా కానీ బుక్ కావాలి అని బాగా మరి గత 2 నెలల నుండి కూడా మాకు ఆ ప్రేరేపణ బాగా వచ్చినది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 2 పుస్తకాలు అయితే వచ్చాయి 4వ అధ్యాయం మీద. మరి 3వ పుస్తకం కూడా ప్రభువా మాకు కావాలి ప్రభువా అని ఆశ కలిగి మరి మొత్తం ఎత్తుకుతా ఉన్నాము కానీ ఒకసారి అన్నీ సర్దాం కానీ కనపడలేదు. ఎలాగా ఏంటా అనుకుంటా ఉన్నాం. ఎందుకో చేబ్రోల్ నుంచి వచ్చేటప్పుడు మా పాప నేను ఎందుకో నాకు ప్రేరేపణ వస్తుందిరా, ఆ వర్తమానం బుక్ మన ఇంటిలో ఖచ్చితంగా సెల్ఫ్లో ఉండే తీరుతుంది అని నేను చెప్పాను అక్కడ వచ్చే దారిలో. ప్రజలా ఏం డాడీ ఆ బుక్ అసలు తెలుగులోనే లేదు, ఎక్కడి నుంచి వచ్చింది నీ దగ్గరికి? హల్లెలూయా. ఆ బుక్ అసలు తెలుగులోనే లేదు, ఎక్కడి నుండి వచ్చింది? మెసేజ్ అబ్బంతా ఎతికాము, అసలు ఆ బుక్ లేనే లేదు, ఎలా వచ్చింది ఏంటి అని అంది. ఏమో నాకైతే తెలీదు, బుక్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. హల్లెలూయా. ఆ రోజు మరి ఎందుకో ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆరాధన చూసుకున్నాం. తర్వాత మరలా ఇంకొకసారి తిరగేయటం ప్రారంభించాం. అన్ని ఇచ్చేస్తా ఉంది, మంచం మీద నేను కూర్చున్నాను, ఇక అన్ని ఇస్తా ఉంది, నేను అన్ని చూస్తా ఉన్నాను ఆ బుక్ కోసం. నాకు కావాలి, నాకెందుకో ఈ బుక్ మీద చాలా ఆసక్తి, హల్లెలూయా, ఇంట్రెస్ట్ అన్నమాట. నాకు ఈ బుక్ లో ఏదో ఉంది, మొత్తానికి నేను దాన్ని సంఘానికి ఇవ్వాలి, నాకు ఈ వర్తమానం కావాలి అని నేను బాగా ఆశపడతా ఉన్నాను. అయితే దేవుడు కృపను బట్టి బుక్ దొరికింది. ప్రైజ్ లార్డ్. బుక్ దొరికింది. ఇదిగో అమ్మా బుక్ ఇదిగోరా అని చెప్పా. అసలు అమ్మాయి అయితే అసలు డాడీ నువ్వు చెప్పావు పలికావు, అది జరిగిపోయిందని చెప్పింది. దేవుడికి వైపు కలుగును గాక. నిజముగా ఇది మద్రాస్ ప్రింట్ అండి. ఇది మద్రాస్ ప్రింట్ ఐజక్ వసంత్ కుమార్ గారు వాళ్ళు ముద్రించారు ఈ బుక్. మరి ఒక్క బుక్కే ఉందండి. మరి ఇది సంఘానికి కొట్టడానికి కూడా పీడిఎఫ్ లేదు నా దగ్గర. ప్రజలా అయితే ఏదేమైనా కానీ మరి మా పాప దీన్ని ఏం చేసింది, అన్ని ఫోటోలు తీసేసి అన్ని చివరి వరకు కూడా మన టెలిగ్రామ్లో పెట్టినది. ప్రజలా మరి మీ అందరికీ కూడా ఆ వర్తమానం టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుంటే కనుక ఈ బుక్ మీకు వస్తుంది, దాంట్లో ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి చిత్తమైతే త్వరలో ఈ బుక్ మనకి వస్తుందని నమ్ముచున్నాను. దేవుడు మన అందరికీ కూడా ప్రతి పుస్తకం రూపంలో ఇస్తాడని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి దాన్ని నేను ఎలాగైనా సంఘానికి ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. అయితే ఇక్కడ 3వ పుస్తకం అండి ఇది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 3వ పుస్తకము. ఏంటంటే ఇది కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు సింహాసనం. కరుణాపీఠము మరియు న్యాయ తీర్పు సింహాసనం. ప్రజల మరి పార్ట్ 3 అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి 1వ పేరా నుండి ఇది మీ అందరికీ తెలుసా? వర్తమానంలోకి వెళ్లే ముందుగా ప్రవక్త ఇంట్రడక్షన్ చెప్తాడా? ఆ ఇంట్రడక్షన్ లోనే దానికి సంబంధించిన వర్తమానం అంతా తీసుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. నేను ఈ ఇంట్రడక్షన్ దగ్గరగా 3 సార్లు చదివానండి. హల్లెలూయా. 3 సార్లు చదివా. ఆ ప్రత్యక్షతను నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడుగుతానే చదువుతానే ఉన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి యొక్క కృపను బట్టి మీతో ఈ దినం మాట్లాడతాడని నమ్ముచున్నాను. హల్లెలూయా. మీరు మామూలుగా చదువుకుంటా వెళితే దాన్ని పట్టుకోలేరండి, దేవుడు ఇవ్వాల్సిందే అది. హల్లెలూయా. సరే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కరుణాపీఠము, ఇంకోటి ఏంటి, మరియు న్యాయ తీర్పు, జడ్జిమెంట్. న్యాయ తీర్పు అంటే ఏంటి? జడ్జిమెంట్. కరుణాపీఠము మరియు జడ్జిమెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దీని గురించి ప్రవక్త 1వ వచనం నుండి ఆయన మరి టెక్సాస్ బ్యూమౌట్కు మేము ప్రయాణమై వెళ్ళుచున్నాము, ఆరాధనలు ప్రారంభించాలని కూటాల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. 6వ పేరా వైపు కనుక మీరు తిరిగినట్లయితే బ్యూమటులో ఉన్న కొందరిని పిలిచి, 6వ పేరా అండి మీ దగ్గర ఉంటుంది చూడండి, పిలిచి కూటాలను ఏర్పాటు చేయమని మేము చెప్పాము. అచ్చట ఉన్న
42 సంఘాల వారు వాటి కొరకై సహకరిస్తూ వాటిల్లో ఐక్య పెంతుకోస్తు సంఘాలు మరియు మొదలగు సంఘాలన్నీ కలిసి కూటాలను జరుపుకొనుటకు ముందుకు వచ్చాయి. ప్రజల అంటే విస్తారముగా ప్రవక్తకి కూటాలు మరి పెట్టమని వస్తా ఉన్నాయి బయట నుంచి. దేవుడికి మహిమ కలుగును గాక. కావున ఒక్కొక్కరికి 5 కూటాలు ఇచ్చుటకు బదులుగా ఒక పెద్ద సభా భవనం తీసుకొని అచ్చట అందరిని సమకూర్చి ఒకే చోట 10 దినాలు ఇక అటు ఇటు తిరిగే పని లేకుండా 10 దినాలు కూటాలు జరుపుట శ్రేష్టమైన కార్యమని మేము తలంచాం. హల్లెలూయా. కావున అందరికీ మధ్యగా ఉండు స్థలమును ఎన్నుకొనుట మంచిదని మేము ఆలోచించాం. అందరూ కూడా ఆ స్థలానికి వచ్చే విధముగా, ఆ ప్రజలందరూ కూడా ఆ కూటానికి అటెండ్ అయ్యే విధముగా మేము ఆలోచించి, ప్రజల ఏమంటున్నాడు, మధ్యగా ఉండు స్థలమును ఎన్నుకొనుట మంచిదని నేను ఆలోచించాను. చమురు నిక్షేపాలు గల భాగమగు టెక్సాస్నకు చాలా దూర ప్రాంతము నుండి మరియు దాని చుట్టూ అనేక మంది ప్రజలు అవసరతలు కలిగిన వారు ఉన్నారు. ప్రజల్లా ఆ యొక్క టెక్సాస్ చుట్టుపక్కల ప్రాంతాల అనేక మంది ప్రజలు కూడా అవసరత కలిగిన వారు ఉన్నారు. కావున బ్లూ మౌంట్ నందు కూటాలు ద్వారా ఒక గొప్ప సమయమును మేము కలిగి ఉందమని ఎదురు చూస్తా ఉన్నాం. ప్రజల్లా ఇక్కడే పట్టుకోవాలి, జాగ్రత్తగా మీరు పట్టుకుంటారు అనుకుంటున్నాను. గొప్ప ప్రదేశాలకు మరియు గొప్ప స్థలాలకు వెళ్ళుటకు మేము ప్రయత్నించుటలేదు, కానీ ప్రభువు మమ్మల్ని నడిపించు ప్రకారముగా వెళ్ళుటకే మేము ప్రయత్నిస్తున్నాము. హల్లెలూయా. అదెంత స్వల్పమైన స్థలమైనా గాని లేక ఎంత గొప్ప స్థలమైనా గాని అది నాకు అనవసరం. కేవలము ప్రభువు నడిపించు ప్రకారమే నేను వెళ్ళగోరుచున్నాము. ఆ కూటాల దగ్గరికి ప్రభువుని అడుగుతా ఉన్నాము. ప్రభువు నడిపించు ప్రకారముగా మేము ఆ కూటముల యొద్దకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాం. హల్లెలూయా. కొంచెం ముందుకు సరికొని కూర్చుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందామండి. ఇక్కడ కేవలం ప్రభువు నడిపించు ప్రకారమే వెళ్ళగోరుచున్నాం. ఇప్పుడే సమయంలో ఆయన ఏమంటున్నాడో చూడమ్మా. ఇప్పుడే సమయంలో ఆయన మక్డోనియాన్ కు రమ్మని పిలుచును. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మక్డోనియానికి రమ్మని పిలుస్తాడో తెలియదు, కానీ ఆయన అట్లు పిలిచినట్లయితే వెంటనే ఉన్న స్థలమును విడిచిపెట్టేసి అదే సమయం, అది ఏ సమయమైనా గాని ఆయన ఎచ్చటకు వెళ్లి పరిచర్య చేయమని చెప్పునో, ఆయన ఏమి చేయమని చెప్పినా దానిని చేయుటకు ఎల్లప్పుడూ మనము సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారా నడిపించబడుట, పరిశుద్ధాత్మ ద్వారాగా నడిపించబడుట. దేవుడికి మహిమ కలుగునుగాక. మరియు అలాగే ఈ సమయమున ఇచ్చట దేవుని వాక్యము చుట్టూ చక్కని ఏమంటున్నాడో చూద్దాం. అలాగే ఈ సమయమున ఇచ్చట దేవుని వాక్యము చుట్టూ చక్కని ప్రజలకు మీతో కలిసి సహవాసము చేయుటకై నిశ్చయముగా మేము సంతోషించుచున్నాము. ఆ వాక్యము చుట్టూ మీరు కూర్చొని ఉన్నారు, ఆ వాక్యాన్ని మీరు హత్తుకొని ఉన్నారు. ఆ వాక్యమును హత్తుకున్న జనులైన మీతో సహవాసము చేయటము గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. మేము సంతోషించుచున్నాము. ఇప్పుడు మీరు నమ్మకస్తులుగా ఉంటూ, హల్లెలూయా, పట్టుకుంటున్నారా అండి? ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? సంఘముతో. హల్లెలూయా. ఇప్పుడు మీరు నమ్మకస్తులుగా ఉంటూ సంఘమునకు తప్పకుండా వచ్చుచు, హల్లెలూయా, సంఘానికి తప్పకుండా మీరందరూ అటెండ్ అవ్వాల్సిందే.
హల్లెలూయా. సంగమునకు తప్పకుండా వచ్చుచు ఇచ్చట ఉన్న ధీరుడైన సహోదరుడు నెవిల్ గారి ద్వారా. ఎవరి నెవిలు? సంఘ కాపరి. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడైన నెవిల్ ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగించబడుచున్న ఉపదేశాలను విని మీరు విధేయులై ఉంటున్నారని నేను నమ్ముచున్నాను. చూసారా అండి, ఆయన ప్రవక్త ఏ విధముగా సంఘానికి చెబుతున్నాడో జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. సంఘ కాపరి చెబుతున్న వర్తమానానికి విధేయులై సంఘమంతా ఉండాలని ఇక్కడే మీరు చూడాలి. అపవాది మీరు గనక చూస్తే ఇవాళ ఉదయం టేబు వినండి, చేబ్రోల్లో చెప్పినది. హల్లెలూయా. అపవాది ప్రారంభ సంఘంలో వాడు ఎలా జ్వరపడ్డాడో, ఏ విధముగా ప్రజలని అపోస్తుల యొక్క బోధ నుండి ఎలా దూరం చేశాడో మీకు అంతా కనపడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. అసలు ఈ యొక్క ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఎవరికి వెళ్తున్నాయి? ఎవరి మీదకి వెళుతున్నాయి? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదటిది కరుణాపీఠం. కరుణాపీఠం దగ్గర రక్తం ఉంటుందా? రక్తం ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది. అయితే న్యాయ తీర్పు, హల్లెలూయా, న్యాయ తీర్పు దగ్గర నీకు అక్కడ ఏముండదు? రక్తం అనేది అక్కడ ఉండదు. నీకు అక్కడ ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక నీకు అది జడ్జిమెంట్ అవుతుంది. రక్తము ఉన్నంతసేపు అది కరుణాపీఠం. రక్తం ఎప్పుడైతే తీసివేయబడుతుందో అది తీర్పు సింహాసనం. కృపా సింహాసనము కాస్త తీర్పు సింహాసనముగా మార్చబడుతుంది. ఇప్పుడు ఈ కృపా సింహాసనంలో ఉండేదెవరు? ఈ తీర్పు సింహాసనంలో ఉండేదెవరు? ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ లోనే వస్తాయి నీకు. నువ్వు జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే అపవాది ఏ విధముగా ప్రజలని ఆ యొక్క సత్యము నుండి డైవర్ట్ చేస్తాడో అన్ని కూడా దీనిలో చెప్పాడు ప్రవక్త. మీరు పట్టుకుంటారా? జాగ్రత్తగా పట్టుకుంటారనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు చూడమ్మా ఏమంటున్నాడో. హల్లెలూయా. ఇచ్చటున్న ధీరుడైన సహోదరుడు నెవిల్ గారి ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగించబడుచున్న ఉపదేశాలు విని మీరు విధేయులై ఉంటారని నేను నమ్ముచున్నాను. సహోదరుడు నెవిల్ గారిని ప్రభువగు దేవుని యొక్క సేవకునిగా నేను మిక్కిలిగా సిఫార్సు చేయుచున్నాను. హల్లెలూయా. అతడు ఇంకా లోతుగా మరియు దేవునితో లోతుగా ప్రయాణించుటను బట్టి నేను ఎంతో సంతోషించుచున్నాను. లోతైన వాక్యము వస్తుందంటే సంతోషించుతున్నాడు. అతడు ఇంకా లోతుగా వెళతా ఉన్నాడంటే అక్కడ ప్రవక్త అతన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాడు, ఆయన బట్టి సంతోషిస్తా ఉన్నాడు. దేవుడు నా సహోదరుని బలముగా వాడుకుంటున్నాడని అతన్ని బట్టి ఆనందిస్తా ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు చూద్దాం. చిన్ని సంగమా, హల్లెలూయా, చిన్ని సంగమతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. చిన్ని సంగమా, మీరు దేవుని యొక్క కృపలో ఎదుగుచు, సంగమా మీరు దేవుని యొక్క కృపలో ఎదుగుచు, మీరు కలిగి ఉన్న దాన్ని దృఢంగా పట్టుకోండి. మీరు కలిగి ఉన్న సత్యాన్ని దృఢముగా పట్టుకోండి. అన్ని వేళల్లోనే కల్వరి వైపుకు మాత్రమే చూస్తూ ఉండండి. అన్ని వేళల్లో మీరు ఎటువైపు చూడాలి? కల్వరి వైపే మీ కనుదృష్టి ఉండాలి. మీ ఆత్మలో మరియు మీ హృదయంలో సమస్తమైన చేదైన వేరులన్నిటినీ పెకిలించవేయండి, తీసివేసుకోండి. అవి బయటకు పారద్రోలేయండి. ఆ చేదైన వేరులన్నిటిని పెలికించి బయటకు పారద్రోలి ఏ సమయంలోనైనా దేవుడు మిమ్మల్ని తీసుకొని ఉపయోగించుకునేటట్లుగా
ఉండవలెనని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని నేను హెచ్చరించుచు బుద్ధి చెప్పుచున్నాను. ఆ చేదైన వేరు ఉంటే దేవుడు వాడుకోడా పాస్టర్ గారు? హల్లెలూయా. ఆ చేదైన వేరు ఏమై ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఇక్కడ దేవుడు నిన్ను వాడుకోవాలన్నా, ఏ సమయంలోనైనా నిన్ను ఉపయోగించుకోవాలన్నా నీవు కంపల్సరిగా అన్ని వేళల్లో కల్వరి వైపుకు మాత్రమే చూస్తూ ఉండాలి. మీ ఆత్మలో మరియు హృదయంలో ఏమైనా సమస్తమైన చేదు వేరులన్నిటినీ పెలికించి వేసి బయటకు పారద్రోలాలి. ఏ సమయంలోనైనా దేవుడు మిమ్మల్ని తీసుకొని ఉపయోగించుకునేటట్లుగా మరి ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని నేను హెచ్చరించుచు బుద్ధి చెప్పుచున్నాను. మరి లవొదికయ కాలపు వాగ్దానం అదేనా? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాడా? హల్లెలూయా. బుద్ధి చెప్పే వర్తమానం ప్రవక్త ద్వారా ఇస్తున్నాడా? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూస్తున్నారా? మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ఏ ఒక్క సహోదరుడు పట్ల ద్వేషం అనేది మనలో పెట్టుకోకూడదండి. ఆ ద్వేషము గాని, అసూయ గాని, కలహము గాని, క్రోధము గాని, మత్సరము గాని ఏది పెట్టుకున్నా గాని చేదైన వేరే అది. ఎంత మాత్రం అది నిన్ను దేవుని యొక్క పనిలోనికి వెళ్ళనీయకుండా ఆటంకంగా ఉంటుంది అంటున్నాడు, అడ్డుగా ఉంటుంది అంటున్నాడు. దేవుడు నిన్ను ఉపయోగించుకోకుండా అది అడ్డుపడుతుంది అంటున్నాడు. అందుకే దాన్ని పెళ్లగించేసేయండి అంటున్నాడు. ఆ చేదైన వేరులను పెళ్లగించేసేయండి అంటున్నాడు. హత్తుకోండి అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. మీరు ఈ సంగతులు పట్టుకుంటారనుకుంటున్నాను. సంఘము పరిపూర్ణతకి వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రవక్త తన యొక్క ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు, ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని నేను హెచ్చరించుచు బుద్ధి చెప్పుచున్నాను. మీరు చూడండి, మీరు ఈ కాలపు వాగ్దానము గనక మీరు గమనించినట్లయితే పౌలు గారు ఏమన్నాడండి? తిమోతి రాసిన పత్రికలో 2వ తిమోతి అండి 4వ అధ్యాయం అండి, చూసారా అండి? 2వ వచనము నుండి, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. మరి ఈ కాలపు వాగ్దానం అది కాదా? ఈ కాలపు వాక్యం అది కాదా? మరి ప్రవక్త ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘముతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడా? హల్లెలూయా. ఏదైనా చేదైన వేరులు గనక ఉన్నట్లయితే వాటిని పెలకించి బయటికి పారద్రోలండి మీలో నుండి. అవి ఏ సమయంలోనైనా దేవుడు మిమ్మల్ని తీసుకొని ఉపయోగించుకునేటట్లుగా, ఏ టైంలో దేవుడు మరి ఆయన స్వరము నిన్ను పిలుస్తా ఉంటుందో, తన సేవ కొరకు పిలుస్తా ఉంటుందో, తన పరిచర్య నిమిత్తం పిలుస్తా ఉంటుందో, ఆయన యొక్క కార్యాలు చేయడానికి నిన్ను దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. అందుకే ఆ చేదైన వేరులన్నిటినీ పెళ్లగించి బయటకు పారద్రోలమంటున్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు నామమున మిమ్మల్ని నేను హెచ్చరించుచు బుద్ధి చెప్పుచున్నాను. ఎవడైనా మీకు ఏదైనా చెయ్యాలనే ఆలోచన వచ్చినా, హల్లెలూయా, ఏదైనా చెయ్యాలని ఆలోచన వచ్చినా లేదా బయలుపాటు వచ్చినా, నాకు ఈ రెవల్యూషన్ వచ్చింది పాస్టర్ గారు, నాకు ఈ ప్రత్యక్షత, ఈ వాక్యం గురించి ఇలాంటి ప్రత్యక్షత వచ్చి ఉన్నది పాస్టర్ గారు, హల్లెలూయా, నువ్వు ఏం చెయ్యాలి? అలాంటి వచ్చినప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు, బయలుపాటు వచ్చిన వింతైనది ఏదైనా ఒకటి మీకు వచ్చిన ఎడల, వింతైనది ఏదైనా ఒకటి మీకు వచ్చిన ఎడల, లేదా ఏదైనా హెచ్చరించుచు, లేదా ఏదో ఒకటి కలిగిన చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎందుకు అంటున్నాడండి ఆ మాట? చాలా జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు అంటున్నాడు ఆ మాట? హల్లెలూయా. ఒకవేళ ఆ వచ్చిన ఆ బయలుపాటు గాని లేకపోతే ఆ వింతైనది గాని అసలైన ప్రత్యక్షత నుండి ఒకవేళ అది నిన్ను దూరం చేస్తదేమో. చాలా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? సాతానుడు తనకు సాధ్యమైనంత రీతిలో చాలా కుతంత్రముతో మరియు మెల్లగా జారుకుంటూ తెలివిగా మీ యొద్దకు వచ్చును. మరి మొట్టమొదటి సంఘ కాలంలో జరిగింది అది కాదా? ఎఫెస్ దగ్గర జరిగింది అది కాదా? హల్లెలూయా. సాతానుడు తనకు సాధ్యమైనంత రీతిలో చాలా కుతంత్రముతో మరియు మెల్లగా జారుకుంటూ తెలివిగా మీ యొద్దకు వచ్చును. అర్థమైనదా? అపవాది ముందు దేవుని వాక్యమును ఉంచి మీరేం చేయాలి? ఎప్పుడైతే వాడు అలాంటి ఒక నూతనమైన ప్రత్యక్షత నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడో, లేకపోతే ఏదైనా ఒకటి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు నీవు పొందుకున్న ఆ ప్రత్యక్షతతో నువ్వు ముందుంచు. అపవాది ముందుంచది. ఆ వాక్యాన్ని ముందుంచమంటున్నాడు. అపవాది ముందు దేవుని వాక్యాన్ని ఉంచి మీ సంఘ కాపరితో ఆ విషయమై సమావేశమై సంప్రదించండి. బా, ప్రైజ్ ది లార్డ్. ఇది చెయ్యాలండి. ఇది చెయ్యాలి. మీ సంఘ కాపరితో సంప్రదించాలి. ఏదైనా ఒక రెవల్యూషన్ వచ్చినా, ఒక ప్రత్యక్షత వచ్చినా, వింతైనది ఏదైనా ఒకటి జరిగినా కంపల్సరిగా సంఘ కాపరితో కాంటాక్ట్ లో ఉండాలి. సహోదరుడా, ఇలాంటి కార్యము జరుగుతా ఉన్నది, ఇది వాక్యానికి కరెక్ట్ గానే ఉన్నదా? ప్రజల్లా, ఇది నన్ను దేవుడి నుండి దూరం తీసుకెళ్లేదిగా ఉన్నదా, లేక దేవుడికి ఇంకా సమీపముగా తీసుకెళ్లి ఎత్తబాటులోకి తీసుకెళ్లేదిగా ఉన్నదా అని మనకి నియమించిన సంఘ కాపరితో కాంటాక్ట్ లో ఉండాలంట. హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక సంఘ కాపరి దాని గురించి ప్రార్థిస్తాడు. అతని ఆ యొక్క ప్రత్యక్షత అతనితో పొందుకున్నప్పుడు అది వాక్యంతో కరెక్ట్ గా ఉన్నదా లేదా చూస్తాడు. అది వాక్యంతో కరెక్ట్ గా ఉన్నట్లయితే సహోదరుడు బాగానే ఉంది, కరెక్ట్ గా ప్రొసీడ్, దేవుడు నిన్ను దీవించును గాక, నీ పరిచర్యను దీవించును గాక అని చెప్పి ఆ వ్యక్తిని ప్రోత్సహించి ముందుకు పంపుతాడు. ఒకవేళ అది వాక్యంతో కరెక్ట్ గా లేదనుకో, సహోదరుడు ఆ ప్రవక్త ఇలా చెప్పాడు, ఇదిగో ఈ లేఖనములో ఇలా చెప్పబడి ఉన్నది, కాబట్టి మనము దాన్ని విడిచి బయటకు వచ్చేద్దాము అని ఆ యొక్క సంఘ కాపరి చెప్పినప్పుడు ఈ గొర్రె ఏమవుతుందంటే సంఘ కాపరి చెప్పిన వాక్య ప్రత్యక్షత మీద ఆధారపడి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే లోబడుతుందో ఆ గొర్రె వాడు మోసగించలేడు. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ జాగ్రత్తగా పట్టుకోండి. వరములు మరియు మొదలుగున్న కార్యాలు. ఈరోజు చాలా మంది పడిపోతుంది కూడా అక్కడే. నాకు ఫలానా వరమున్నది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు ఖచ్చితముగా మా మధ్య కార్యాలు జరిగించాడు అనుకుంటున్నారు. వరాలు పిలుపులు మారు మనసు లేకుండానే ఇవ్వబడతాయని ప్రవక్త చెప్పలా? ఎంతమంది ఉన్నారు? నీకు స్వస్థత వరం కావచ్చు, అద్భుతాలు కావచ్చు. ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతాలు చెయ్యలేదా? హల్లెలూయా. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పోండి. అక్రమం అంటే ఏంటి? వారు సరైన విధానము నుండి సరైన విధానములో వాళ్ళు నడవల, క్రమము నుండి తొలగిపోయారు వాళ్ళు. అందుకే అక్రమము చేయవారులారా అన్నాడు. హల్లెలూయా. మరి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాలు. 10వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే మన కాల ప్రవక్త మనల్ని అవతల గట్టున చూడాలని ఇష్టపడ్డాడు.
ఆ వాక్యానికి సంఘమంతా అటెండ్ అవ్వాలని, హాజరవుతూ వాక్యాన్ని హత్తుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ చెబుతున్న వాక్యం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. వరములు మరియు మొదలగున్న కార్యాలు సంఘమున మెల్లగా ప్రవేశించుచు మరియు ఆ వరములు సంఘమున క్రియ చేయుటను మీరు కనుగొనగలరు. ఆ వరాలు క్రియ చేయుట ముందుగా మొదటిగా అవి మీ హృదయమును ఒత్తిడి చేయుచున్నవా? ఆ వరాలు క్రియ చేసే ముందుగా ఆ వ్యక్తిలో ఒత్తిడి చేస్తా ఉంటది. హల్లెలూయా. ఒత్తిడి చేయుచున్నవా అని కొంచెము డాట్ పెట్టాడు ప్రవక్త ఇక్కడ. శత్రువు ఇప్పుడు చాలా తంత్రము గలవాడు. అర్థమైనదా? ఒక నిజమైన వరమును తప్పుగా ప్రయోగించు ప్రతిసారి అది సంఘములు ముక్కలైపోవునట్లుగా చేస్తుంది. ఒక నిజమైన వరాన్ని తప్పుగా ఎప్పుడైతే నువ్వు ప్రయోగిస్తున్నావో అప్పుడు అది ఏమవుతా ఉన్నది? సంఘమును ముక్కలకునట్లుగా చేస్తా ఉన్నది. గమనిస్తున్నారా? దేవుడు ఒక కార్యమును చేయుటకు ప్రయత్నించుచుండగా దానిని తప్పుగా పని చేయునట్లు చేయుచున్నారు. హల్లెలూయా. దాన్ని తప్పుగా పని చేయునట్లు చేయుచున్నారు. దాన్ని చాలా సామాన్యముగా చెప్పాలంటే అది మిమ్మలను గాయపరుచుట మాత్రమే కాదు గాని సంఘము మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అర్థమైందా? కాబట్టి దాని గురించి సంప్రదించండి. దానిని పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాల ప్రకారముగా పరిశీలించి చూడండి. అది దేవుని సంబంధించినదా కాదా అని కనుగొని చూడండి. కావున దాన్ని పరిశీలించి పరిశోధించుటకు ప్రయత్నించుచు అది వాక్యానుసారమైన క్రమంలోనే ఉన్నదా, వాక్యముతో అది ఏకీభవించుచున్నదా లేదా అని చూడండి. అప్పుడు అది ఎంతవరకు సత్యమైనదో మీరు కనుగొనగలరు. ఇకప్పుడు మీరు దానిని గైకొనొచ్చు. ప్రజల ఇది ప్రాసెస్. ఇది దేవుడు పెట్టిన ప్రాసెస్. సంఘమునకు అనుగ్రహించబడిన వరాలు ఏ క్రమములో క్రియ చెయ్యాలని వాక్యము ఎలాగూ చెప్పుచున్నదో అలాగే అవి ఒక నిర్దిష్టమైన క్రమములో సరిగ్గా నిలబడి క్రియ చేయాలి. ప్రసంగం చేసేటప్పుడు ఒక వ్యక్తి భాషలో మాట్లాడటానికి కూడా అనుమతి ఉందా? ఇక్కడ ఒక వ్యక్తి పుల్పీట్ మీద ప్రసంగం చేస్తున్నాడు అనుకో, ఇంకొక వ్యక్తి ఆ సంఘంలో భాషలో వచ్చేస్తున్నాయి మాట్లాడుతూ ఉన్నాడు అనుకో, అప్పుడు ఆ వ్యక్తి భాషలు మాట్లాడతాం అనేది కరెక్టేనంటావా? లేకపోతే అతని భాషలో మాట్లాడతాం ఆపాలంటావా? ప్రవక్త దాని గురించి ఏం చెప్పాడు? ఇలాంటివన్నీ మనం పట్టుకోవాలి. ప్రజల ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇది అంత తడుపుల మీదే, సామాన్యమైన వర్తమానం కావివి. హల్లెలూయా. అసలు ప్రకటన గ్రంథము వెళ్ళాలంటేనే రెవల్యూషన్ ఉండాలి. ప్రత్యక్షతతోనే మనం ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలని పొందుకుంటా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూద్దామా? హల్లెలూయా. ఇక్కడ చూద్దాం. వారేమి చెప్పినా ఆ మాటలు సత్యమునకు ఎంత దగ్గరగా కనిపించినా ఆ క్రమము నుండి తొలగిపోవద్దు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న లేఖనాలతో వారు మాటలు ఏకీభవించని ఎడల వాటిని అలాగే వదిలివేయండి. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథముతో ఉన్న లేఖనముతో అతనికి ఉన్న ప్రత్యక్షత ఏకీభవించాలి. అది కరెక్ట్గా సరిపోవాలి. అతడు ఒక ప్రవచనం చెప్పినా, ఒక భాషలో మాట్లాడినా, ఒక ప్రత్యక్షత వచ్చినా ప్రతిదీ కూడా కరెక్ట్గా సరిపోవాలి. హల్లెలూయా.
మీరు చూడండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న లేఖనాలతో వారి మాటలు ఏకీభవించని ఎడల వాటిని అలాగే వదిలివేయండి. మనం ఇప్పుడు అంత్యకాలములో ఉన్నందున సాతానుడు తనకు సాధ్యమైనంత వరకు ఎలాగో మోసం చేయాలో అలాగా అది మోసము చేయుటకు దానికి మీరు ఏ ఒక్క అవకాశాన్ని కూడా కల్పించవద్దు. అపవాదికి ఛాన్స్ ఇవ్వద్దు అంటున్నాడు. నేను ఒక అధికారి వలె ఆ స్థానాన్ని తీసుకొనుటకు ప్రయత్నించుచున్నట్లు మీరు తలంచినా నన్ను క్షమించండి. నేను మీకు అధికారిని కాదు. కానీ ఒకసారి పౌలు తన సమాజ జనులతో చెప్పినట్లు నేను అదే అనుభూతితో మీరు నా కిరీటములో నక్షత్రాలని మీతో చెప్పుచున్నాను. ఆయన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాలు. నా సంఘముతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ విషయాలు. వీరు నా కిరీటంలో ముత్యాలై ఉన్నారు, వాళ్ళు నక్షత్రాలై ఉన్నారు వాళ్ళు అంటున్నాడు. అవతలి గట్టున ఉన్న ఆ పరదేశమునకు నేను వెళ్ళినప్పుడు, అవతల గట్టునున్న ఆ యొక్క పరలోకానికి నేను వెళ్ళినప్పుడు మిమ్మలను ఆ మహిమకరమగు స్థితిలో నేను కలుసుకొని అచ్చట నా కిరీటంలోని మీరు నక్షత్రాల వలె ప్రకాశించవలెనని నేను కోరుచున్నాను. ఎంతమంది నక్షత్రాల వలె ఉండాలని ఇష్టపడతా ఉన్నారు? అర్థమైనదా? మీరు అచ్చట ఉండాలనే కోరుకుంటున్నాను. నేను కూడా అచ్చట ఉండాలనే కోరుకుంటున్నాను. నేను ఒక దర్శనాన్ని చూచాను. ఆ దర్శనములో దేవుని యొక్క సముఖమును లేదా ఆయన ప్రజలు మహిమకరమగు ఆ దేశమున ఉండుటను నేను చూశాను. అట్లా నేను దాన్ని చుట్టూ చూచుచుండగా నేను సువార్తను ఎలాగ ప్రసంగించాలో దానిని బట్టి మొదటిగా ఆయన నాకు తీర్పు తీర్చునని వారు నాతో చెప్పిరి. నీ సువార్తను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహాం గారితో అనటం జరిగినది. పౌలు ఎలాగూ దానిని ప్రసంగించునో నేను కూడా అలాగే ప్రసంగించి తిని. విలియం మ్యారియన్ బ్రనహాం గారు ఏమంటున్నారంటే, పౌలు గారు ఎలా ప్రసంగించారో అదే ప్రత్యక్షత మీద నేను ఆధారపడి అలాగే ప్రసంగించానని చెప్తున్నాడు అని చెప్పాను. అప్పుడు అచ్చట నిలబడి ఉన్న లక్షల కొలది మంది ప్రజలు మేము దానిపైనే విశ్రాంతి పొందుచున్నామని గట్టిగా అరిచి చెప్పిరి. ఎవరు ఈ లక్షల కొలది ఉన్న జనులు? ఎవరు? ప్రవక్త యొక్క వర్తమానము నమ్మినోళ్లేనా? అవతల గట్టులో ఉన్నవాళ్లేనా? ఆ ప్రత్యక్షత పొందుకున్నోళ్లేనా? ప్రవక్తకు విధేయులైన వాళ్ళేనా? ప్రవక్త వాక్యానికి గౌరవించిన వాళ్ళేనా? ఆ లక్షల మందిని చూస్తున్నాడు అవతల. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అప్పుడు అచ్చట నిలబడి ఉన్న లక్షల కొలది జనులు ప్రజలు, లక్షల కొలది మంది ప్రజలు మేము దానిపైనే విశ్రాంతి పొందుచున్నాము. ఆ వాక్యం పైనే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది విశ్రాంతి పొందుచున్నారో చెప్పండి. ఎంతమంది ఆధారపడి ఉన్నారో చెప్పండి. గట్టిగా అరిసి చెప్పిరి వాళ్ళు. గట్టిగా అరిసి చెప్పిరి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఆ దర్శనము ప్రకారమే అది ఉండవల్లని నేను కోరుచున్నాను. ఏదొక దినమున మనము అచ్చట కలుసుకోబోచున్నాము. యువతల ఉన్న ఈ సంఘము అవతల గట్టున ఏదొక విధంగా కలుసుకోవాలని ప్రవక్త ఆశపడతా ఉన్నాడు. సహోదరుడు నెవిల్ గారు గాని మరియు నేను గాని మీ మీద పెత్తనం చలాయించుటకు దేవుడు మమ్మల్ని పంపలేదు. ప్రైజ్ ది లార్డ్. పెత్తనం చలాయించాలనే ఉద్దేశంతో కాదు అక్కడికి వచ్చింది. వాళ్ళు పరిచర్య చేస్తా ఉన్నది. ప్రవక్త అంటా ఉన్నాడు, అసలు అందుకొరకు కానే కాదు, మనమందరము కేవలము సహోదరులమై ఉన్నాము. మీకు అర్థమైనదా? మేము సువార్త బోధించే బోధకులము మాత్రమే. కాబట్టి మనమందరము ఏకముగా కలిసి పని చెయ్యవలెను. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ఒక వ్యక్తిలో ఏదైనా ఒక వరము క్రియ చేయుచుండగా లేదా అది నాలో కూడా క్రియ చేయుచున్నదని చెప్పుకున్నాను.
ఆ వరమును గూర్చి లేదా అది క్రియ చేయుచున్న క్రమాన్ని గూర్చి అతడికి చెప్పిన లేదా ఆ వరమును ఎలాగ ఉపయోగించాలో హెచ్చరించినప్పుడు, హల్లెలూయా, సహోదరుడా, ప్రసంగం చేసేటప్పుడు మరి నువ్వు అక్కడ మాట్లాడకూడదు, భాషలు గాని మరి ఏదైనా గాని మాట్లాడకూడదు అని హెచ్చరిక చేసినప్పుడు ప్రజల ఆ వరమును మరి అతడికి ఎలాగ ఉపయోగించాలో చెప్తా ఉన్నాడు. హెచ్చరిక చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ వరమును నిరాకరించినను లేదా దానిని తిరస్కరించినను ఆ వరము సరైనది కాదని మీరు గుర్తించుకోండి. ప్రైజ్ లార్డ్. మొదటిగా అది దేవుని యొద్ద నుండి వచ్చిన వరము కాదు. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ దిద్దుబాటును అంగీకరించుటకు సిద్ధముగా ఉండును, దిద్దుబాటు కోరుకొనును. ఆ దిద్దుబాటు సాత్వికముతో మధురముగాను అంగీకరించుటకు కోరుకొనును. అర్థమైనదా? అలాగా కాకుండా లేచి నిలబడి దాన్ని నేను ఎలాగైనా ఉపయోగిస్తాను అని చెప్పినట్లయితే కొన్నిసార్లు మీకు తెలుసా అవి ఎట్లు? ఆ గర్వపు ఆత్మలవి. వాక్యానికి విధేయుడు అవటల్లా ఆ వ్యక్తి, ఆ వరాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పినా గాని లోబడటల్లా ఆ వ్యక్తి. అయితే అవి ఏంటంటున్నాడు? గర్వపు ఆత్మలు, దేవుని నుండి వచ్చినవి కాదని మీరు గుర్తించుకోండి. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు పాస్టర్ గారు? హల్లెలూయా. ఇవన్నీ బయట ప్రజలకి కాదు, లోనున్న సంఘానికి. ఇవి సంఘానికి కావలసిన వర్తమానం. ఇది కుటుంబ సభ్యులకి. ఇది ఏదైనా మీరు చూడండి, ఒక వ్యక్తి తప్పు చేస్తా ఉన్నప్పుడు అది మన కుటుంబంలో సభ్యుడు అనుకో, మనము మందలిస్తాము, 2 దెబ్బలు కొడతాము, సరైన బాటలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. అదే మన కుటుంబ సభ్యుడు కాదనుకో, నువ్వు వెళ్ళి వాడిని 2 దెబ్బలు కొడతావా? మందలిస్తావా? ఎందుకు కొట్టవు? నువ్వు కొట్టావనుకో నీ మీద వాడు కేసేసేస్తాడు. హల్లెలూయా. అదే విధానంలో నువ్వు ఈ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించిన యొక్క వర్తమానం ఇది, ఎత్తబడే వధువుకు సంబంధించిన వర్తమానం ఇది. హల్లెలూయా. వాడు అలాగ వెళ్ళిపోతా ఉంటాడు, న్యాయ తీర్పులోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అదే ఆయన బిడ్డలైతే న్యాయ తీర్పులోకి వెళ్లకుండా ఉండటానికే, ఆయన బిడ్డ తిరిగి వెనక్కి రావటానికి, ఆయన బిడ్డ తిరిగి కృపను వేడుకోవటానికి, ఆ రక్తాన్ని ఆశ్రయించడానికి, ఆ వర్తమానం దగ్గరికి రావటానికి దేవుడు ఏ కొరడా దెబ్బైనా ఉపయోగించవచ్చు. ఎలాంటి కొరడా దెబ్బైనా ఉపయోగించవచ్చు. దానిలో తప్పే లేదు. ఆయన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి కుమారుడిని కొట్టుట మంచిదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనము క్రమములో ఉంచబడటం మంచిదేనా? ఇష్టపడదామా? ప్రైజ్ ది లార్డ్. అందుకు అంటున్నాడు చూడండి, గర్వపు అంట. ఏమంటున్నాడండి అక్కడ? హల్లెలూయా. గర్వపు ఆత్మలు దేవుని నుండి వచ్చినవి కావని మీరు గుర్తుంచుకోండి. అర్థమైనదా? ఈ భూమి అంతా సమస్తము దేవుని యొక్క మహిమతో మరియు అసలైన దేవుని యొక్క శక్తితో నింపబడి ఉండగా దానికి ప్రత్యామ్నాయముగా నకిలీది మీరెందుకు తీసుకోవాలి? అసలు ఈ కాలపు వర్తమానము వచ్చి ఉండగా, దేవుని యొక్క ప్రసన్నత వచ్చి ఉండగా, దేవుడి యొక్క వర్తమానాలు వచ్చి ఉండగా నకిలీ దాని మీద మీరు ఎందుకు ఆధారపడాలంటున్నాడు? నకిలీని ఎందుకు తీసుకోవాలంటున్నాడు? ఈ రోజు పెద్ద సమస్య ఏందో తెలుసా? వర్తమానంలో ఉన్న పెద్ద సమస్య, ప్రవక్త ఏం చెప్పాడా చూడరు. నిజమండి, ప్రవక్త ఏం చెప్పాడా చూడరు. మా పాస్టర్ గారు అది చెప్పాడా, అది కంటే కరెక్ట్, సత్యమే. అది అసలు ప్రవక్త చెప్పాడా లేదా దాన్ని పరిశీలన కూడా చేయరు. హల్లెలూయా. నేను పౌలు వాడిని,
నేను కేఫా వాడిని, నేను అపోల్లో వాడిని. మొదటి సంఘకాలంలో లేవా? ఈ రోజు కూడా అవే. ఈ రోజు కూడా అదే స్పిరిట్ మీరు పట్టుకుంటున్నారా? ప్రవక్త ఏది చెప్పాడో దాని మీద ఆధారపడే ఒక విశ్వాసి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరెందుకు నకిలీలు తీసుకోవాలి? మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు ఈ దినమున మనము మిక్కిలి ఆలస్యమైన స్థితిలో ఉన్నాము. కానీ గుర్తించుకోండి, పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్పుచున్నది, సాతాను ఎట్లు వచ్చుననగా సాతాను తనకు సాధ్యమైనంత వరకు తన తంత్రాలు ఉపయోగించుచు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై వచ్చునాడు. మీకు చెప్పలేదది? 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో లేదది? మత్తయి 24వ అధ్యాయంలో చూడలా మనం అది. అర్థమైనదా? ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎన్నుకోబడిన వారమని మనం తలంచుతా ఉంటాం. అవును కదా? ఇక్కడున్న మనం అందరం ఏమనుకుంటామండి? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనం ఎన్నుకోబడిన గుంపై ఉన్నాము, ఎన్నుకోబడిన జనులమై ఉన్నాము అని మనం తలంచుతాం. ప్రజల ఎంతమంది ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. ఇలా తలంచటంలో తప్పేం లేదు. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా విందాం వర్తమానం. ప్రవక్త ఏం చెప్తున్నాడు? మనం ఎన్నుకోబడిన వారమని నేను నమ్ముచున్నాను, నేను కూడా నమ్ముతున్నాను దాన్ని అంటున్నాడు ప్రవక్త. మీరు ఎన్నుకోబడిన జనులని నేను కూడా నమ్ముతా ఉన్నాను అంటున్నాడు. కానీ సరిగ్గా ఆ తిన్నని గీతలోనే పరిశుద్ధ గ్రంథముతో మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. తిన్నని గీతలోనే పరిశుద్ధ గ్రంథముతో మనము నిలిచి ఉండాలి. లేఖనాసారముగా సమస్తము సరి అయిన విధానమున మనము లేఖనాల ప్రకారముగా క్రమమైన రీతిలో దేవునికి మహిమను తీసుకొని వచ్చుచు సంఘమునకు ఘనతను కలిగించునట్లు. ప్రైజ్ లార్డ్. ఏంటి పాస్టర్ గారు ఇది? దేవుని ఆత్మ ఏదో, దేవుని ఆత్మ కాకుండా భ్రమపరుచు ఆత్మ ఏదో తేటగా ఈ పేరాలోనే మీకు అర్థమవుతుంది. మరలా జాగ్రత్తగా వినండి. మరలా చెప్తున్నా, మరలా చదువుతున్నాను, వినండి. మనమందరము ఎన్నుకోబడిన వారమని మనం తలంచుచున్నాము, మనము ఎన్నుకోబడిన వారమని నేను నమ్ముచున్నాను. కానీ సరిగ్గా ఆ తిన్నని గీతలోనే పరిశుద్ధ గ్రంథముతో మనము నిలిచి ఉండాలి. ఒక ఎన్నుకోబడిన వ్యక్తి వాక్యంతో నిలిచి ఉంటాడా ఉండడా? ప్రవక్త చెప్పిన వర్తమానంతో నిలిచి ఉంటాడా ఉండడా? ఎన్నుకోబడిన వ్యక్తి కంపల్సరిగా తిన్నని ఆ గీత దగ్గరే నిలిచి ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం నిలిచి ఉండాలి. ఆ తిన్నని గీతలోనే లేఖనాసారముగా సమస్తము సరైన విధానమున మరియు లేఖనాల ప్రకారముగా క్రమమైన రీతిలో, లేఖనాల ప్రకారముగా క్రమమైన రీతిలో దేవునికి మహిమను తీసుకొని వచ్చుచు సంఘమునకు ఘనతను కలిగించునట్లు మరియు మొదలగు సమస్త క్రమములో ఉండిన ఎడల అప్పుడు అది దేవుని ద్వారా కలిగినదని మనం ఎరుగుతాము. ఇలా కాకపోతే, ఇప్పుడు దేవుడి ద్వారా కలిగింది ఏదో మీకు చెబుతున్నాడు, దేవుని ద్వారా కలగంది ఏదో మీకు అర్థం అవ్వాలంటే దీనికి వ్యతిరేకంగా చేస్తే అది దేవుని ద్వారా కలగంది కాదని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా నేను మిమ్మల్ని ఇది అర్థమవు దేవుడు మీకు ఇస్తాడని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత దేవుడు మీకు ఇస్తాడని నమ్ముచున్నాను. లేఖనాసారముగా సమస్తమును సరైన విధానమున మరియు లేఖనాల ప్రకారముగా క్రమమైన రీతిలో దేవునికి మహిమను తీసుకొని వచ్చుచు సంఘమునకు ఘనతను కలిగించునట్లు. నువ్వు చేసేది ఏదైనా గాని దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘానికి ఘనతను తీసుకొని వచ్చేటట్లుగా ఉండాలి.
నాకు ఆ సంఘంతో పని లేదు, ఘనత నాకు సంబంధం లేదు, నాకు వ్యక్తిగతంగా ఘనత రావాలని నువ్వు చూసావా? నువ్వు దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనతో వెళుతున్నావు. ప్రైజ్ లార్డ్. సంఘం ఎవరిది? దేవునిదై ఉన్నది. ఒక మనిషిదా సంఘము? దేవునిది. స్వరక్తమిచ్చి ఆయన సంపాదించిన సంఘం అది. దానికి ఘనతని తీసుకొని రావాలి. హల్లెలూయా అంటున్నాడు. చూసారా అండి? ఈ విషయాలు మరలా మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, సంఘానికి కావలసిన విషయాలు. అందుకే ఇంట్రడక్షన్ లోనే ఆయన ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాడు మన కాల ప్రవక్త. హల్లెలూయా. లేఖనాల ప్రకారముగా క్రమమైన రీతిలో దేవునికి మహిమను తీసుకొని వచ్చుచు, దేవునికి కంపల్సరిగా మహిమను తీసుకొని వచ్చుచు, సంఘమునకు ఘనతను కలిగించునట్లు మరియు మొదలగు సమస్త క్రమములో ఉండిన ఎడల, మొదలగు సమస్తము క్రమములో ఉండిన ఎడల అప్పుడు అది దేవుని ద్వారా కలిగిందని మనం ఎరుగుతాము. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం దానిని ఆమోదించుచున్నది. కానీ మన ఉపదేశకులు దానిని ఆమోదించని ఎడల దాని వలన మనకి ఏ ప్రయోజనము లేదు, అది విఫలమైపోతుంది. హల్లెలూయా. కరెక్ట్ గా పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఆమోదిస్తుందో దాని మీదే మనం ఆధారపడాలి. కానీ హల్లెలూయా, మన ఉపదేశకులు ఏమి చెప్పారా అనే దాని మీద ఆధారపడకూడదని ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏదైనా మన హృదయంలో తాకినప్పుడు, హల్లెలూయా, మన హృదయాలలో తాకినప్పుడు అది చూచుటకు ఎంతో వాస్తవముగా కనబడును. అది సరికాని ఎడల, అది లేఖనాలకు సంబంధించినది కాని ఎడల వెంటనే దాని నుండి తొలగిపోండి. మీరు అక్కడ ఉండద్దు. ఆ వాక్యం దగ్గర ఎంత మాత్రము కూడా ఉండద్దు, తొలగిపోండి అంటున్నాడు. ఎందుకనగా అచ్చట అసలైనది ఒకటి కాచుకొని ఉన్నది. మీకు అర్థమైనదా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రార్థించుదాం. మీరేమి చేసినా ఎల్లప్పుడూ నా కొరకు ప్రార్థించండి. ఎందుకనగా నా అభిప్రాయము ప్రకారముగా ఈ సువార్త పొలములోనికి పరిచర్య చేయుటకు ఆఖరి దినాలలో మేము వెలుచున్నామని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మేము వెళ్ళబోచున్నాము. ప్రైజ్ లార్డ్. ఆ సువార్త పొలంలోనికి మేము వెళ్ళబోచున్నాము. ఇక్కడ ఉన్న ఒక గుంపు కూడా వెళుతుందని నమ్ముచున్నాను. గొప్ప కార్యాలు జరగబోచున్నవని గుర్తించుకోనండి. అవి ఈ లోకంలో ఉన్న వారి మధ్య ఎరగబడదు. ఆ గొప్ప గొప్ప కార్యాలు లోకంలో ఉన్న వారి మధ్య కనపరచబడతాయా అండి? కనపరచబడతాయా? నో, కనపరచబడవు అంటున్నాడు. అవి లోకములో ఉన్నవారి మధ్య ఎరగబడదు అంటున్నాడు. లోకము ఆయన ఎరగదు, ఆయన చూడదు, ఆయన పొందుకోలేదు. యేసు వచ్చెను, యేసు వచ్చాడు, యేసు భూమి మీద జీవించాడు, యేసు మరణించాడు, బలిగా అర్పించబడ్డాడు, మహిమలోకి వెళ్ళిపోయాడు. విషయము కూడా కోట్ల మందికి అసలు తెలియదు. మొదట రాకడలో కోట్ల మంది ప్రజలకు తెలియదు. హల్లెలూయా. దానిని గూర్చి వారికి ఏమీ తెలియదు. చూసారా? అదేదో పూల రహదారి వలె గొప్ప పెద్ద విషయాలుగా తెలియబడలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వెలుపల ఉన్న వారి కొరకు కాదది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అది సంఘంలో ఉన్న వారి కోసం, అది వెలుపటి వారి కోసం కాదది. సంఘమునకు కావలసిన కదలికను అది పొందుకుంటుంది. నేను తలంచు ఒక విషయాన్ని గురించి దేవుడు ఒక ఉదయమున నాతో మాట్లాడు వరకు నేను భిన్న అభిప్రాయంతో ఉంటిని. మరలా దేవుని వాక్యమునకు వెళ్ళి దాన్ని చూడుము అని ఆయన చెప్పిన పిదప యోహాను మొదటి రాకడ గురించి మాట్లాడుతున్నాడు. యోహాను వచ్చినప్పుడు ప్రవక్తలందరూ యోహాను గురించి ఏం చెప్పారు? ప్రతి లోయను ఎత్తి చెయ్యాలని చెప్పాడా? అది యోహాను గురించిన ప్రవచనమేనా? ప్రతి పర్వతము అణచాలన్నాడా? ప్రతి కొండ అణచాలన్నాడా? అది యోహాను గురించి చెప్పబడిందేనా? దాన్ని గురించి ఆలోచించుకొని చూడగా
మరియు దేవుని యొక్క శక్తి ఏ విధముగా క్రియ చేయునో నాకు చూపించాడు. కొండలన్నీ పొటేళ్లు వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులేసెను. ప్రైజ్ ది లార్డ్. చెట్లు ఆకులన్నీ చప్పట్లు కొట్టెను. హల్లెలూయా. చెట్లు ఆకులన్నీ ఏమైనా చప్పట్లు కొట్టెను. సరే, అది చూచుటకు ఏదో ఒకటి సంభవించబోచున్నదిగా ఉన్నది. అర్థమైందా? ఆ కార్యము సంభవించినప్పుడు ఏం జరిగిను? అది ఫుల్ఫిల్డ్ అయిందా? ఫుల్ఫిల్డ్ అయిందా అంటున్నాడు ప్రవక్త. ఆ కార్యం సంభవించినప్పుడు, చెట్లన్నీ చప్పట్లు కొట్టినప్పుడు, ఆ యొక్క పొటేళ్లన్నీ గొర్రె పిల్లల వల్ల గంతులేసినప్పుడు, ఆ కొండలు పొటేళ్ల వల్ల గంతులేసినప్పుడు ఆ కార్యాలన్నీ ఫుల్ఫిల్డ్ అయినాయి. ఎంతమంది చూశారంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అది చూచుటకు ఏదో ఒకటి సంభవించబోచున్నదిగా ఉన్నది. అర్థమైనదా? ఆ కార్యం సంభవించినప్పుడు ఏం జరిగిను? అరణ్యము నుండి ఒకరు బాగా గడ్డముతో బాగా గడ్డం పెరిగిపోయి ఉన్నది, గొర్రె చర్మమును కప్పుకొని నడుము చుట్టూ తోలు దట్టి కట్టుకొని వెలుపట బయటికి వచ్చాడు ఒక వ్యక్తి. అరణ్యంలో ఏ సౌకర్యాలు ఉండవు. అతనికి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు. అప్పుడు ఇప్పుడు అతనికి 30 సంవత్సరాలు. అప్పుడు అరణ్యంలో నుండి నడుచుకుంటా బయటకు వచ్చాడు. అతడు తన కాళ్ళను నేలను తన్నుచు మారు మనసు గురించి ప్రసంగించుచు మోకాళ్ల వరకు ఉన్న బురదలో నిలబడి, బహుశా యోర్దాను నది తీరంలో నిలబడి ఉండొచ్చు. ఆ కాలంలో ఎత్తైన స్థలాలన్నీ చదును చేయబడ్డాయి, పల్లపు భూములన్నీ ఎత్తు చేయబడ్డాయి. ఆ లేఖనం ఫుల్ఫిల్డ్ అయ్యున్నది. ఎంతమంది ఎరిగారండి ఆ లేఖనం ఫుల్ఫిల్డ్ అవటం? హల్లెలూయా. మీరు ఆత్మ సంబంధముకు గ్రహింపును కలిగి ఉండాలి. అక్షర రూపముగా చూస్తే అర్థం కావు. ఆత్మ సంబంధముకు గ్రహింపు కలిగి ఉండాలి. దేవుడు భూమి మీదకు వచ్చినప్పుడు మిలమిల మెరిసే వాటిల్లో ఎన్నడూ నివసించలేదు. ఏమండి, మొదటి రాకల్లో వచ్చినప్పుడు మిలమిల మెరిసే వాటిలో ఉన్నాడా? దానిని ఆయన ఎన్నడూ చెయ్యలేదు. అలాంటి కనుకట్టు కార్యాలకు ఆయన వ్యతిరేకించును. ఆయన ఎన్నడూ వాటిని మరి గొప్ప వర్తమానికులు ఎన్నడూ కూడా ఇలా ఈయన ఫలానా గొప్ప ఫలానా మరి ఫలానా అని చెప్పుకోరోళ్ళు. అవి ఎన్నడూ అలాగా తనను గొప్ప చేసుకోదు. ఆయన సేవకులు ఆ విధముగా పరిచర్య చెయ్యరు. ఆ గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఆయన సేవకులే కాదండి. వాళ్ళు ఆ విధమైన పరిచర్య చెయ్యరు. ఆయన యొక్క అందము మరియు మహిమ పరమున ఉన్నది. యేసు ఎలాగా వచ్చాడో, ఎలా పరిచర్య చేశారో ఆయన ప్రవక్తలు కూడా అలాగే ఉండి అలాగే పరిచర్య జరిగిస్తారు. ఆయన వధువు కూడా అలాగే పరిచర్య జరిగించింది. గొప్పలు చెప్పుకోదామే. హల్లెలూయా. ఇవన్నీ ప్రవక్త మాటలేనా? ఎంతమంది నమ్ముచున్నారు? నిన్న లేదు 2 రోజుల క్రితం నా మంచి స్నేహితుడు బాక్స్వుడ్ మరి కెంటకీకి వెళుచుండగా అచ్చట దారిలో ఒక స్త్రీ పోలీసు నిలబడి ఉన్నది. ఎవరామె? స్త్రీ పోలీసు. హల్లెలూయా. రోడ్డు మీద నిలబడి ఉన్నది. మరియు కారును మెల్లగా నడిపితే మంచిది అనుకుంటున్నాడు ప్రవక్త. ఆమె చాలా కఠినంగా ఉంటాది అని అతడు చెప్పాడు. ప్రజల ఆ స్త్రీ పోలీసు చాలా కఠినంగా ఉంటదయ్యా అని చెప్పాడు. అవును, అది నిజమే. ఒక దేశము లక్షల కొలది మంది పురుషులకు ఉద్యోగాలను కల్పించుటకు బదులుగా ఈ విధంగా స్త్రీలను పోలీసులుగాను, పురుషుల స్థానాల్లో స్త్రీలకు ఉద్యోగాలు ఇచ్చుట మరియు టాక్సీ డ్రైవర్లుగా
స్త్రీలను నియమించుట వాస్తవముగా మన దేశమునకు అదొక పెద్ద మచ్చగా ఉన్నదంటున్నాడు. హల్లెలూయా. లక్షల మంది పురుషులు ఏమవుతున్నారు? ఉద్యోగాలు లేకుండా ఉండిపోయారు. ప్రజల్లా మరి ప్రపంచం ఇప్పుడు అంతా నడుస్తుంది స్త్రీల మీదే. అపవాది ఉపయోగించుకుంటుందే స్త్రీని. ప్రజల్లా ఇక్కడ మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. అదొక పెద్ద మచ్చగా ఉన్నదని నేను చెప్పాను. ఒక కుందేలుకు నూనె గిన్నెతో ఏ సంబంధము ఉండదో అలాగే స్త్రీలకు కూడా ఇటువంటి ఉద్యోగాలతో ఏ సంబంధం కూడా ఉండదు. ప్రైజ్లా. స్త్రీల యొక్క విధానం ఏంటయ్యా అంటే ఆమె మరి ఆదికాండం 3వ అధ్యాయం అండి, 2వ అధ్యాయమా, 3వ అధ్యాయంలో ఆమెని ఏ పని కొరకు నియమించాడో ఆ పనిలో పెట్టటం. హల్లెలూయా. మీ అందరికీ తెలుసండి. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబము జరుగుబాటు కష్టంగా ఉండినప్పుడు ప్రవక్తని అడిగారు, అయ్యా మా కుటుంబము జరుగుబాటు కష్టంగా ఉన్నది, మాకు బాకీలు పాలుగా ఉన్నాయి, అప్పుడు స్త్రీ కూడా వెళ్ళి పని చేయొచ్చా అని సిఓడిలో చెప్పినప్పుడు ప్రవక్త అన్నాడు, వెళ్ళి పని చేయొచ్చు. కష్టపడి వెళ్ళి ఇద్దరు పనిచేసి ఆ బాకీలు రుణాలు తీర్చుకోవచ్చు అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఒక కుందేలునకు నూనె గిన్నెతో ఏ సంబంధం ఉండదో అలాగే స్త్రీలకు కూడా ఇటువంటి ఉద్యోగాలతో ఏ సంబంధము ఉండదు. అది ఆమె ఉండవలసిన స్థానం కాదు. అర్థమైనదా? ఇటువంటి కార్యాలు నన్నెంతగానో బాధించెను. ప్రవక్తని ఈ కార్యాలు ఎంతగానో బాధించినని చెప్తున్నాడు. కానీ ఇది మన రాజ్యము కాదని, అసలు మనము ఈ రాజ్యానికి సంబంధించిన వారము కాదు కదా, మరి దాని గురించి ఎందుకు బాధపడాలి అని నేను ఇప్పుడు గుర్తించుకొనుటకు ప్రారంభించి తిని నేను చెప్పాను, అసలు మన రాజ్యం ఇది కాదు కదా, మనము ఈ అమెరికా పౌరులము కాదు కదా, మనము పరలోక పౌరులము కదా, పరలోక నివాసులము కదా. ఎందుకని మన స్త్రీలు చెవుల వరకు వెంట్రుకలు కత్తిరించుకొని, హల్లెలూయా, పొడుగ్గా ఉన్న జుట్టును ఆ చెవుల వరకు వెంట్రుకలను కట్ చేసుకొని కత్తిరించుకొని, ముఖములకు పెదాలకు రంగులు పూసుకొని అలంకరించుకొని ర్యాక్ అండ్ రోల్ వంటి నాట్యాలను మరియు ఇటువంటి సమస్త లౌకిక కార్యాలన్నిటినీ ఇష్టపడుచున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ స్త్రీలు ఇటువంటి కార్యాలు ఇష్టపడుతున్నారు? ప్రజలు ఒక సాధారణమైన సంఘమునకు వెళ్ళుచున్నారు, అలాగే ఉదాసీనమైన కార్యాలను చేయుచు అవన్నీ పర్వాలేదు అని తలంచుచున్నారు. ఎందుకని? వారు అమెరికన్లు కాబట్టి, వారు అమెరికా దేశస్థులు, వారిలో అమెరికా దేశపు ఆత్మ కలదు. కానీ మనమైతే అమెరికన్లు కాదు. మనము ఎవరమై ఉన్నాము? హల్లెలూయా. మనము అమెరికన్లు కాదు. మనం ఎవరమై ఉన్నాము? మనము క్రైస్తవులమై ఉన్నాము. మనము జీవించుచు మన ఆత్మ వేరొక రాజ్యానికి చెందినది. ఒకవేళ మన ఆత్మ ఈ రాజ్యానికి సంబంధించినదైతే ఈ లోక సంబంధమైన కార్యాలను ఆరాధిస్తూ వాటినే అనుసరిస్తా ఉంటాం. అలాగే ఇలాంటి అన్ని రకాల అసభ్యకరమైన పాటలను, ర్యాక్ అండ్ రోల్ వంటి నాట్యాలన్నిటినీ ప్రేమించుచు ఆరాధిస్తాం. నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము కూడా ఉంటుంది. మన నిధి, మన ధనం అనేది, మన నిధి అనేది ఈ లోకములో కాదు, పరలోకమున ఉన్నది. కాబట్టి మనము ఆ రాజ్యానికే వెళ్ళబోచున్నాము. నా మాటలు కావు, ప్రవక్త చెప్పిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. రాజు పాష గారు చెప్పారని వాకండి. చాలా మందికి గాయాలు అవుతున్నా కానీ సరి చేసుకొని ప్రవక్త చెప్పిన మార్గంలో నడుద్దాం, వెంబడిద్దాం.
హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇది మన గృహము కాదు, తాత్కాలికమైన ఈ నివాసమున గాఢాంధకారములో ఇచ్చట చిక్కుకొని ఉన్న మన రాజ్య పౌరులను వెలుపలికి తీసుకొని వచ్చుటకు మనం ప్రయత్నిస్తున్నాం. మన రాజ్య పౌరులు ఉన్నారా? వారేనా వధువై ఉన్నది? మరి వారిని వెలుపలికి తీసుకొని రావడానికి ఒక వర్తమానం ఉన్నదా? ఆ వాక్యము ఆ రెండంచులుగా ఖడ్గాన్ని పట్టుకొని వాళ్ళు గాఢాంధకారంలో చిక్కబడి ఉన్నారు, చీకటిలో మగ్గిపోతా ఉన్నారు. ఆ చీకటి నుండి బయటికి తీసుకొని రావడానికి, వెలుగు వైపుకి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను వెలిగించాడు. దేవుడు నిన్ను వెలిగించిన ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. లోక కార్యాల్లో నువ్వు నిమగ్నం అవ్వాలని కాదు. నిన్ను దేవుడు వెలిగించింది ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఇంకా రాజ్య పౌరులు లోకములో చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, మగ్గిపోతా ఉన్నారు. వారిని బయటికి తీసుకొని రావాలని, ఈ వాక్యపు వెలుగు ద్వారాగా వారిని బయటికి లాక్కు రావాలని, అందుకు దేవుడు నీకు వెలుగునిచ్చాడు. ప్రజలా ఆ తలాంతి ఇచ్చినప్పుడు దాన్ని వెళ్ళి భూమిలో పాతి పెట్టకూడదు, దాన్ని డెవలప్ చేయాలి. ఆ తలాంతు 5 తలాంతులుంటే 5 తలాంతులు సంపాదించాడు. హల్లెలూయా. అలా సంపాదించే వారిగా ఉండాలి. భూమిలో నీకిచ్చిన ఆ వరాన్ని, నీకిచ్చిన ఆ వెలుగుని నువ్వు భూమిలో పాతి పెట్టేశామనుకో ఉపయోగం లేదు. హల్లెలూయా. మనం భూమిలో దాన్ని పాతి పెట్టకూడదు, దాన్ని డెవలప్ చేయాలి. అందుకే అంటున్నాడు ప్రవక్త ఇక్కడ, మన రాజ్య పౌరులు వెలుపలికి తీసుకొని వచ్చుటకు, వారు చీకటిలో చిక్కుకొని ఉన్నారు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చుటకు మనం ప్రయత్నించుచున్నాం. కావున ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణమున ఒక పెద్ద కూటాన్ని ఏర్పాటు చేసి, హల్లెలూయా, అచ్చట సేవ అనే పొలములో 1 వారము లేక 10 రోజులు దున్నుచుండగా, ఎన్ని రోజులు? 10 రోజులు కూటాలు పెట్టాం. 10 రోజులు దున్నుచుండగా అచ్చట ఒక ప్రశస్తమైన ఆత్మ ఉండొచ్చు. అచ్చట ఉండు ఆ ఒకే ఒక్క ఆత్మను సంపాదించుకొనుటకు వెళ్దాము. ప్రవక్త ఉద్దేశాన్ని పట్టుకుంటున్నారా? ఆ ఒక్క ఆత్మను సంపాదించుకోవటం కోసం వెళదాము. కూటాలు చాలా గొప్పగా విజయవంతంగా జరిగాయ్యా. బలిపీఠం వద్దకు 5,000 మంది వచ్చారని బహుశా మీరు చెప్పవచ్చు. అంతమందిలో ఒక్కరు కూడా రక్షించబడక ఉండొచ్చు. హల్లెలూయా. 5,000 మంది బలిపీఠ పిలుపులు ఇచ్చినప్పుడు 5,000 మంది వచ్చారు గయ్యా. 5,000 మందిలో ఒక్కడు కూడా విత్తనమై ఉండకపోవచ్చు. హల్లెలూయా. వారిలో ఒక్కరు కూడా నిజమైన రక్షణ పొందుకొనని వారై ఉండొచ్చు. అర్థమైనదా? బహుశా అచ్చట కేవలం 2 మాత్రమే బలిపీఠం దగ్గరికి వచ్చారు అని అచ్చటకు వచ్చిన వారిని చూచి మీరు తలంచవచ్చు. కానీ ఆ 2లో ఒకరు అమూల్యమైన ఒక వజ్రం వలె ఉండవచ్చు. అమూల్యమైన వజ్రమా పాస్టర్ గారు వాళ్ళు? అవును, వజ్రము వలె ఉండొచ్చు. మీకు తెలుసా, స్టెఫను రాళ్లుతో కొట్టి చంపుతున్నప్పుడు సౌలు అంగీకరించాడు. అక్కడ స్టెఫన్ యొక్క మరణము పౌలునే మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని వేల ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించాడో తెలుసా? అతడు వజ్రమై ఉన్నాడు. హల్లెలూయా. ఒక వాగులో మనము వలను మాత్రమే వేస్తాం, కానీ దేవుడే దానిలోని చేపలను బయటకు తీయుచున్నాడు. వాటిల్లో ఏది చేప, ఏది చేప కాదు అనేది ఆయనకే తెలుసు. దేవుడికే తెలుసు ఆ విషయాలు. కాబట్టి చూడండి, మేము కేవలం ప్రసంగించుచున్నాము, అదే కార్యము ఈ మందిరమున మీరు కూడా చేయుచున్నారని గుర్తుంచుకోండి. నా గొర్రెలు నా స్వరము వినును అని ఆయన చెప్పిన మాట మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అది దేవుని స్వరమేనా? ఆయన యొక్క వాక్యమై ఉన్నది. ఈ జనులు దాన్ని గురించి ఎలాగూ అట్లు చెప్పగలుగుచున్నారని
ఒక దినాన్ని నేను ఆలోచించుచుంటిని, ఒక ప్రత్యేకమైన సంఘ శాఖలు ఇలాగ చెప్పుచున్నవి, దైవిక స్వస్థత అనేది సరైనదే కాదు. ఈ సంఘ శాఖలు చెప్తున్నాయి అంట ఈ మాట. దైవిక స్వస్థత అనేది సరైనది కాదు. పరిశుద్ధ పౌలుకి మరియు అపోస్తులకి, అనగా మేడ మీద కూడి ఉన్న 12 మందికి తప్ప వేరే ఎవ్వరికి ఎన్నడూ దైవిక స్వస్థత వరము ఇవ్వబడలేదని అంటారు. ఈ జరుగుతున్నాయా? బయట జరుగుతున్నాయి, బయట సంఘాల్లో. హల్లెలూయా. మీరు ఆత్మను పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దైవిక స్వస్థత వరము వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వబడలేదని వాళ్ళు అంటున్నారు. అది వారికి మాత్రమే ఇవ్వబడింది అంటున్నారు. అంతేగాని అది అందరికీ కాదు అంటున్నారు. కాబట్టి ఇక దాని గురించి మాట్లాడట వ్యర్థము అని వారు చెప్పుచున్నారు. కానీ సహోదరుడు విల్లి అనండి మన కొరకు అద్భుతమైన రీతిలో రూపొందించిన ఈ చిత్రమును మీరు చూడండి. ఎంతో అద్భుతముగా అతడు రూపొందించాడు ఈ చిత్రం. ఈ వరమునే చిన్న దారం, హల్లెలూయా, అన్ని సంఘ శాఖల గుండా కొనసాగుచు ప్రయాణిస్తూ వచ్చెను. ఈ సంఘ చరిత్రను గురించి మరియు ఐరేనస్ గురించి మరియు మార్టిన్ గురించి అదే సంఘ శాఖ ఏమి చెప్పగలదని నేను ఆశ్చర్యపోతున్నాను. మరి వీళ్ళు దైవిక స్వస్థతను జరిగించారుగా. హల్లెలూయా. మార్టిన్ గాని ఐరేనస్ గాని మీరు చరిత్ర చూసినట్టయితే వాళ్ళు జరిగించారుగా. మరి వీళ్ళు ఏం చెప్తారు అని అంటున్నాడు. హల్లెలూయా. సంఘశాఖ ఏం చెప్పగలదని నేను ఆశ్చర్యపోయాను. అపోస్తులందరూ మరణించిన పిదప, వారు అయిపోయిన పిదప ఈ సంఘ కాలాలన్నిటి గుండా పట్టుకుంటున్నారా? ఈ సంఘ కాలాలన్నిటి గుండా 100 సంవత్సరాలుగా, హల్లెలూయా, 100 సంవత్సరాలుగా హతసాక్షులుగా మరణించిన వారందరి కాలముల గుండా అన్య భాషలలో మాట్లాడుచు, రోగులను స్వస్థపరచుచు, మరణించిన వారిని మరలా జీవముతో లేపుచు, సంఘమంతా ఆశ్చర్యమైన క్రియలను చేయుచు వచ్చింది కదా. మరి వాళ్ళు అన్న మాటకి సంఘం ఇలాంటి కార్యాలు చేస్తూ వచ్చింది కదా. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. ఆశ్చర్యమైన క్రియలు చేయుచూ వచ్చెను. మరి ఇంతమంది చేసిన ఈ అద్భుత కార్యాల గురించి వారు ఏమంటారు అసలు? హల్లెలూయా. అవి కేవలం అపోస్తులకు మాత్రమే అని చెప్పుట ఆశ్చర్యంగా ఉన్నది కదా. వారెంత సంకుచిత స్వభావము గలవారో గమనించారా? వారికి అసలు ఆత్మ సంబంధమైన గ్రహింపే లేదు. అవునండి, గమనించండి. గుడ్డివారై పాపములో అతిక్రమములో చచ్చిన వారై ఉన్నారు. పాపం అనగా ఏమిటి? అవిశ్వాసం. అవిశ్వాసముతో కూడినది ఏదైనా గాని అది పాపమే. నాకు డిడి ఉంది, నాకు ఎల్ఎల్ ఉంది, నాకు పిహెచ్డి ఉంది, నాకు ఎల్ఎల్డి ఉంది. ఏంటివి? ఏదో ఇంగ్లీష్ పదాలు. నీదు చదివే చదువులవి. నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే చేసే ఆ థియాలజీలో ఉన్న పదాలు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిహెచ్డి అయినా చేయాలి, ఎల్ఎల్డీలు అయినా చేయాలి, డిడి అయినా చేయాలి, ఎల్ఎల్ అయినా చేయాలి. హల్లెలూయా. వంటి పొడవైన పట్టాలను కలిగిన వారు అసలు దైవిక స్వస్థత అనేదే లేదు, పరిశుద్ధాత్మ బాప్తిజం అనేదే లేదు అని చెప్పుచున్నారు వాళ్ళు. అతడు తన పాపములోనే చచ్చిన వానిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెబుతున్నాడో ఆ వ్యక్తి పాపములోనే, అతడు పరిశుద్ధ గ్రంథములో అన్ని విధమైన రహస్యాలను గూర్చి వివరించినా చెప్పొచ్చు. కానీ అతడు జీవము సాక్ష్యమిస్తా ఉన్నది, అది మృతమైనదని. దాన్ని రుజువు చేస్తా ఉన్నది. అతడు తన పాపములోనే మరియు అతిక్రమములోనే మృతి చెందాడు.
ఎందుకనగా అతడు ఒక పాపి. దేవుడు వాగ్దాన వాక్యాన్ని నమ్మటం లేదు. అతడొక పాపి. పాపం అంటే ఏంటి? అవిశ్వాసమే పాపం. పాపం అనగా వ్యభిచారం చేయుట, సిగరెట్లు పీల్చుట, నాట్యమాడుట, అటువంటి కార్యాలు చేయుట కాదు. అది పాపము కాదు, గాని అవిశ్వాసము యొక్క స్వభావాలవి. అవన్నీ అవిశ్వాసము యొక్క స్వభావాలు. కానీ ఒక విశ్వాసి అయిన వాడు, ఒక వ్యక్తి త్రాగకపోవచ్చు. ప్రజల ఒక విశ్వాసి అయిన వాడు ఒక వ్యక్తి తాక్కపోవచ్చు, పొగ పీల్చకపోవచ్చు, ఈ కార్యాలన్నీ చేయకపోవచ్చు, చెడ్డ మాటలు పలకకపోవచ్చు, 10 ఆజ్ఞలన్నిటినీ పాటించవచ్చు. దానితో ఏ సంబంధం లేదు. కానీ అతడు దేవుని యొక్క శక్తితో కూడిన ఏ కార్యమైనా నిరాకరించిన ఎడల అతడు ఇంకా ఒక ఘోరమైన పాపియగును. ఏంటి పాస్టర్ గారు, ఇన్ని చేసినా గాని పాపేనా అతడు? ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ధనవంతుడు మోషే చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారంగా నేను పాటిస్తా వచ్చానని చెప్పలా యేసు దగ్గర? హల్లెలూయా. చెప్పాడా లేదా? యేసేమన్నాడు అతని వైపుకి తిరిగి? దేవుడికి మహిమ కలుగును గాక. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు ఇవన్నీ బాల్యం నుండే చేస్తున్నానయ్యా. అయినా నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీకు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. వాడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు, నిత్య జీవం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఒక వ్యక్తి పొగ తాగకపోవచ్చు, పొగ పీల్చకపోవచ్చు, ఈ కార్యాలన్నీ చెయ్యకపోవచ్చు, చెడ్డ మాటలు పలకకపోవచ్చు, 10 ఆజ్ఞలన్నిటినీ పాటించవచ్చు. దానితో ఏ సంబంధం లేదు. కానీ అతడు దేవుని యొక్క శక్తితో కూడిన ఏ కార్యమైనను నిరాకరించిన ఎడల అతడు ఇంకా ఘోరమైన పాపియే అగును. అర్థమైనదా? అతడు మొదట తరగతి పాపియే అగును. అతడొక పాపియే. పాపం అనే మాటకు అర్థమేంటి? అవిశ్వాసం అని అర్థం. హల్లెలూయా. అది సత్యము కదా? దాన్ని మీరు కనుగొని చూచిన ఎడల మీరు దాన్ని కనుగొనగలరు. దేవుని వాక్యమందు అవిశ్వాసము గలవాడు ఒక పాపియగును, మరియు అతడు పరలోక రాజ్యమున ప్రవేశించలేడు. ఇప్పుడు ఈ ఉదయమున మరలా ఈ మందిరానికి వచ్చి ప్రభు యొక్క చిత్తము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారముగా 2 లేక 3 గంటలు ప్రసంగము చేయటము ద్వారా మిమ్మల్ని అందరినీ ఇచ్చట ఉండునట్లు చేసేదనేమో అని నేను తలంచాను. కానీ ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయమునకు వెళ్ళుటకు ముందుగా దీనిని ముగించాలని నేను కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త వర్తమానంలోకి వెళ్లే ముందుగా ఈ కార్యాలన్నీ, సామాన్యమైన కార్యాలన్నీ ముగించాలని కోరుకుంటున్నాడు. కానీ దాని వలన మీరు అలసిపోవుదురని నేను నమ్ముచున్నాను. అయినా అది మహిమకరముగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. అది రాబో దినాలలో మీకు యుక్తమైనది గాను మరియు మీకు ఏదో ఒక విధముగా సహాయము చేయునని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఒకవేళ ఈ ఉదయమున ఇచ్చటకు నేను వచ్చుటకు ముందుగా మన మధ్య అపరిచితులు ఎవరు ఉన్నను వారికి కూడా ప్రార్థన అట్టలను ఇవ్వమని నేను బిల్లీతో చెప్పాను. ఎందుకనగా మేము సేవ కొరకు వెళుచున్నాం. మరలా మేము ఎప్పుడు తిరిగి వస్తామో మాకు తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. ఇదే ఆఖరి కూటముగా ఉండొచ్చని తలస్తున్నా. పిదప బిల్లి నన్ను ఇంచుమించు 9 గంటలకు పిలిచి, నాన్న, డాడీ, కొంతమంది ప్రజలు ప్రార్థన కొరకు వేచి ఉన్నారు. వారి దగ్గర నేను అడిగాను. వారు ఎల్లప్పుడూ సంఘమునకు వచ్చువారే. వారు ఎల్లప్పుడూ సంఘమున ఆరాధనలో పాల్గొంటున్నారని వారు చెప్పారు. అలాగైతే వారికి ప్రార్థన అట్టలు ఇవ్వకు. ఎందుకనగా ఆ ప్రజలు ఈ ఉదయమున రోగుల కొరకు మనం ప్రార్థించినప్పుడు మనము వాటిని వేదిక పైకి పిలిచి వారి కొరకు ప్రార్థిద్దాం.
మన మందిరమునకు వచ్చు జనులను మనము ఎరుగుదము, కావున వారికి ఇవ్వద్దు. కానీ ఎవరైనా మనకు తెలియని అపరిచితులు అంటే తెలియని వ్యక్తులు వస్తే వారికి ఇవ్వమని నేను కోరుచున్నాను అని నేను చెప్పాను. పిదప నేను అచ్చట నిలబడి ఉండగా కొన్ని నిమిషాలకు ముందు అతడు వచ్చి నన్ను కలుసుకున్నాడు. సరే, నేను కొన్ని ప్రార్థనాటలు ఇచ్చాను, ఇచ్చట ఉన్న కొంతమందికి నేను ప్రార్థనాటలు ఇచ్చాను, మీరు ఉద్దేశించిన ప్రకారం మీరు చెయ్యండి అని బిల్లి నాతో చెప్పాడు. సరే, వర్తమానము ఎంతసేపు వరకు కొనసాగుతుందో మనం చూద్దాం. పిదప ఎంత సమయమగునో చూచి దాని తర్వాత మనం చేద్దాము అని చెప్పాను. మంచిది, అనేక మంది ప్రజలు ప్రార్థన అట్టలు కావాలని అడిగారయ్యా, మరి కాని వారందరికీ సంఘములోని ప్రజలే వారు అని బిల్లి చెప్పాడు. చూసారా, మంచిది. దేవుడై ఉన్నాడని మనం ఎరుగుదాం. ఆయన చేయుచున్న కార్యాలు తలంచుకొనుచుంటే అవి ఎంతో అద్భుతమైనవి. ఎందుచేత పలు రకాల విషయాలను గురించి ప్రజలు ఎల్లప్పుడూ ఫోన్ చేస్తానే ఉంటారు. కొన్నిసార్లు చాలా చిన్న చిన్న కార్యాల గురించి కూడా ఫోన్ చేస్తా ఉంటారు. అయినా దేవుడు ఆ ప్రార్థనలకు అద్భుతమైన జవాబు ఇచ్చుచున్నాడు. ప్రజల న్యూ ఆల్బానీ ఊరు నుండి రాత్రి 12 లేక 1 గంటకు మా ఇంటికి ఒక స్త్రీ మరియు ఆమె భర్త శ్వాసను పీల్చుకోలేక శ్వాస అంటే ఊపిరి ఆడటం లేదనమాట, పీల్చుకోలేక మిక్కిలిగా బాధపడుచున్న తమ చిన్న బిడ్డను తీసుకుని వచ్చారు. ఆ బిడ్డ ఊపిరితిత్తులు వాచిపోయాయి. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నాడు ఆ బిడ్డ. అదిగో ఆ బిడ్డ అక్కడ ఉన్నది. ఎలాగ ఉన్నది? బాగున్నది అని ఆ వ్యక్తి జవాబిచ్చెను. మంచిది, చక్కగా ఉన్నది. సరే, నేను మీకు ఒక విషయం చూపించదను, గమనించండి. ఈ విషయము మీకు తెలియనిదై ఉండవచ్చును. దాని గురించి పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు అది బయలుపరచబడును. ఫ్రెడ్ సాద్మాన్ మన ప్రశస్త సహోదరుడు ఫ్రెడ్ కొద్దిసేపటి క్రితం ఆమేనని చెప్పుట నేను ఆలకించాను. కానీ అతడు ఎచ్చట కూర్చున్నాడో నాకు కనపట్టలేదు. అతడు ఎచ్చట ఉన్నాడు? అతడు ఇచ్చట ఉన్నాడా? సరిగ్గా ఇచ్చట ఉన్నాడు. సహోదరుడు ఫ్రెడ్ సాద్మాన్ అది అంత సామాన్యమైనదో చూపించుట కొరకు అతని యొద్దకు కొంతమంది స్నేహితులు వచ్చుచున్నారు. వాళ్ళల్లో సహోదరుడు వెల్చి ఇవాన్స్ ఒకరని నేను ఊహిస్తున్నాను. నాకు తెలియదు. టైలరు అనబడే ఒక పొడవైన వాహనము అతని దగ్గర ఉన్నది. ఆ వాహనం యొక్క తలుపులను వారు తాళం వేసి ఉంచిరి. కానీ ఫ్రెడ్ సహోదరుడు ఆ తాళపు చెవులు ఎక్కడో పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. వాటిని అన్ని చోట్ల వెతికాడు, ఎచ్చట వాటికి కనుగొనలేకపోయాడు. ఇప్పుడు తాళపు చెవులు ఏమైనాయి? మిస్ అయిపోయినాయి. అన్ని చోట్ల వెతుకుతున్నాడు కానీ తాళపు చెవులు కనబడతల్లా. సహోదరుడు వెల్చ్ ఇచ్చటకు వచ్చి చేరవలసిన దినము ఆసన్నమైనది. కానీ ఆ వాహనపు తాళపు చెవులు ఎక్కడ వెతికినా అవి ఎచ్చట వారికి దొరకలేదు. కావున అతడు ఫోన్ చేసి నన్ను పిలిచెను. బ్రన్హాం సహోదరుడా, ఆ తాళపు చెవులు ఎక్కడున్నాయి? వాటిని మేము ఎక్కడ కనుగొనగలం అని ఫోన్ చేసి నన్ను అడిగాడు. హల్లెలూయా. అండి, తాళపు చెవులు మర్చిపోతే మొత్తం ఎతికిన తాళపు చెవులు కనపడకపోతే ఎక్కడో ఉన్న విలియం మ్యారియన్ బ్రన్హాం గారికి ఫోన్ చేసి అయ్యా తాళపు చెవులు ఎక్కడున్నాయ్యా అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ అలాంటి కార్యాలు కూడా చేసిద్దంటావా? హల్లెలూయా. మరి చూడండి, నన్ను అడిగను. ఇప్పుడు ఒక వ్యక్తి అలాంటి ఒక ప్రశ్న వేయుటలో మీలో కొంతమందికి విభ్రాంతి కలిగించవచ్చు. ఏంటి తాళపు చెవుల గురించి కూడా అడుగుతారా? విభ్రాంతి కలిగించవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగండి. అట్లయినా యెషయా కుమారులు తప్పిపోయిన గాడిదను వెతుకుచూ వెళ్ళిన కార్యము గుర్తు చేసుకోనండి. హల్లెలూయా. ఒక గాడిద తప్పిపోయినది. ఆ గాడిదలు తప్పిపోయినప్పుడు వెతుకుతూ వెళ్ళారు. హల్లెలూయా. కావున ఆ వరము నాకు ఉన్న ఎడల అవి ఎక్కడ ఉన్నవో వాటిని గురించి నేను చెప్పగలను. ఆ విషయాలను ప్రవక్త దగ్గర అడుగుదామని
అవి ఎచ్చట ఉన్నవో వాటిని గురించి అతడు చెప్పవచ్చు. అది మీకు గుర్తున్నదా? వాళ్ళు అలాగ నడుచుకుంటూ వెళ్ళుచు మార్గంలో ప్రవక్తను కలుసుకున్నారు. తప్పిపోయిన నీ గాడిదను గూర్చి విచారించకు, అవి వెళ్ళవలసిన మీ ఇంటికి వెళ్ళినవి, అవి ఇదివరకే మీ ఇంటికి వెళ్లి చేరినవని ప్రవక్త చెప్పెను. నిజమే కదా? కాబట్టి తాళాలను గురించి నేను ప్రార్థించాను. నేను చెప్పిన ప్రకారంగానే సహోదరుడు ఫ్రెడ్ అక్కడికి వెళ్లి వాటిని తీసుకునేను. అవి అక్కడ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అది అలాగే జరిగను. అర్థమైనదా? నెక్స్ట్ వారం 45వ పేరా నుండి చూద్దామండి. ఎడ్ డాల్డన్. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా ఉంటది. ఇక్కడ నుంచి మీరందరూ కూడా ప్రేమిస్తారు ఈ వాక్యాన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఎంతమంది వాక్యాన్ని ఇష్టపడుతున్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆశ్చర్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆ పిల్లవాడు మరి ఎలాంటి వ్యాధితో వచ్చాడండి? నిమోనియా. ఆ నిమోనియా వ్యాధితో వచ్చినప్పుడు ఊపిరితిత్తులు కూడా వాచిపోయాయి. బిడ్డ మరి బతకలేని స్థితిలో ఉన్నాడు. కానీ ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బతికాడు. ఎలా ఉన్నది ఆ బిడ్డకి అని ప్రవక్త అడిగినప్పుడు బాగున్నదయ్యా అని జవాబిచ్చాడు. మంచిది, చక్కగానే ఉన్నదని చెప్పాడు. ఎంత గొప్ప కార్యాలండి. హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. నెక్స్ట్ వారం మనం 45వ పేరా నుండి చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.